నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఇది ఒక వ్యక్తి కథలా అనిపించవచ్చు. కాని నిజానికి ఇది ఒక వ్యక్తి గురించి కాదు. ఇది మనందరి గురించి. ఈ కథలో బ్యాంక్ లేదు, సర్కార్ లేదు, రూల్స్ లేదు, కాని డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది. ఇది 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద నమ్మకం మోసం కథ. ప్రపంచంలో ప్రతిరోజు లక్షల మంది పనిచేస్తారు. కొంతమంది సేవ్ చేస్తారు, కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళందరికీ ఒకే ఆశ ఉంటుంది: నా భవిష్యత్ సేఫ్గా ఉండాలి. ఆ ఆశని నమ్ముకుని లక్షల మంది తమ డబ్బును ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ పేరు FTX. ఆ కంపెనీ యజమాని శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్. ఈ పేరు మీరు ముందెప్పుడైనా వినే ఉండొచ్చు. కాని ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ పేరును ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే ఈ కథలో డబ్బు పోయింది కాదు ముఖ్యమైనది, నమ్మకం పోయింది. మీరు ఒక బ్యాంక్లో డబ్బు పెట్టినప్పుడు మీకు నమ్మకం ఉంటుంది కదా. బ్యాంక్ అంటే సేఫ్టీ, రూల్స్, లా, గవర్నమెంట్ గ్యారంటీ. కాని FTX లాంటి కంపెనీల్లో ఈ 4 ఏమీ ఉండవు. అక్కడ ఒక్కటే ఉంటుంది: మీ నమ్మకం. శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ ఈ నమ్మకాన్ని బిజినెస్ మోడల్గా మార్చాడు. అతను ఇలా అనలేదు, నేను మీ డబ్బు దోచుకుంటాను అని. అతను చెప్పింది ఇలా: నేను మీ డబ్బుని మీకన్నా బాగా కాపాడగలను. అందుకే ప్రజలు నమ్మారు, ఇన్వెస్టర్లు నమ్మారు, సెలబ్రిటీలు నమ్మారు, ప్రభుత్వాలు కూడా నమ్మాయి. అందరూ ఒకటే అనుకున్నారు: ఈ మనిషి వేరే, ఇతను గ్రీడీ కాదు. కాని చరిత్రలో ఎక్కువగా మోసం చేసిన వాళ్ళు ఎప్పుడూ గ్రీడీలాగా కనిపించరు. ఈ వీడియో సిరీస్ మీకు క్రిప్టో నేర్పడానికి కాదు. ఈ వీడియో సిరీస్ మీకు మనిషి స్వభావం నేర్పిస్తుంది. ఎలా ఒక తెలివైన మనిషి సమాజానికి అతిపెద్ద ప్రమాదంగా మారతాడో ఈ కథలో చూస్తారు. ఈ కథలో హీరో లేదు, విలన్ లేదు, బాధితులు మాత్రమే ఉన్నారు. మరి విచిత్రమైన విషయమేంటంటే ఈ కథలో విలన్ కూడా తనని తాను విలన్ అనుకోలేదు. అతను నిజంగా అనుకున్నాడు: నేను మంచి పని చేస్తున్నాను అని. ఇది మోసం కథ కాదు, ఇది సెల్ఫ్ డిసెప్షన్ కథ. మనిషి తనని తానే ఎలా మోసం చేసుకుంటాడో ఈ కథ చూపిస్తుంది. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు ఒక నిర్ణయానికి వస్తారు: ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మనిషి ఎవరు? చెడ్డవాడు కాదు, తెలివైన చెడ్డవాడు. ఈ సిరీస్లో మనం చూస్తాం శామ్ చిన్నప్పటి జీవితం, అతని మైండ్ ఎలా పనిచేస్తుంది, క్రిప్టో ప్రపంచం ఎలా పనిచేస్తుంది, FTX ఎలా పెరిగింది, లోపల ఏం జరుగుతుండేది, చివరకు ఎలా కూలిపోయింది, మరియు ముఖ్యంగా మనకు ఏం నేర్పించింది. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇలా ఆలోచించండి: నేను నా డబ్బుని ఎవరికి ఇచ్చాను, ఎందుకిచ్చాను, నిజంగా నాకు తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారో? ఎందుకంటే ఈ కథ ఇతరుల గురించి కాదు, ఇది మీ గురించే, మీ భవిష్యత్తు గురించే, మీ నమ్మకం గురించే. ఇది శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ కథ. కాని చివరికి ఇది మనిషి కథ. శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ చైల్డ్హుడ్, సైకాలజీ అండ్ మైండ్ సెట్. ప్రపంచంలో స్కామ్ చేసిన చాలామంది చిన్నప్పటి నుంచే దొంగలుగా ఉండరు. చాలామంది స్కామర్లు చిన్నప్పటి నుంచే మంచి పిల్లలుగానే కనిపిస్తారు. శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ కూడా అలాంటివాడే. శామ్ 1992లో అమెరికాలో పుట్టాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్లు. అంటే శామ్ చిన్నప్పటినుంచి డబ్బు కష్టాలు లేవు, చదువు లోపం లేదు, అవకాశాల కొరత లేదు. అతనికి అన్నీ ఉన్నాయి, కాని ఒకటి మాత్రమే లేదు: ధని. శామ్ చిన్నప్పటినుంచి సాధారణ పిల్లలులా ఆడలేదు. అతనికి ఆట అంటే కూడా ఎంటర్టైన్మెంట్ కాదు. అతనికి ఆట అంటే క్యాల్క్యులేషన్. చెస్ ఆడితే ఎంజాయ్ చేయడానికి కాదు, ఎంతమంది మూవ్స్ ముందే గెలవగలమో ఆలోచించేవాడు. వీడియో గేమ్స్ ఆడితే ఫన్ కోసం కాదు, సిస్టమ్ని ఎలా బ్రేక్ చేయాలో చూసేవాడు. టీచర్లు ఏమన్నారంటే, ఈ పిల్లాడు చాలా తెలివైనవాడు, కాని ఫీలింగ్ లేదు. ఎవరైనా బాధపడితే శామ్కి బాధ అనిపించేది కాదు. ఎవరైనా గెలిస్తే శామ్కి ఆనందమనిపించేది కాదు. అతని మైండ్లో ఇమోషన్స్ లేవు, నంబర్స్ మాత్రమే ఉన్నాయి.
అతను చదివిన Great ఫిలాసఫీ ideas start here, effective fueled by altruism. passion and teamwork. దీని This అర్థం is our ఏంటంటే, launch. The future is నువ్వు now. చేసే ప్రతి పని ప్రపంచానికి ఎంత లాభం తెస్తుందో అది మాత్రమే ముఖ్యం. అంటే నువ్వు ఎవరినైనా మోసం చేసి 100 మందికి సహాయం చేస్తే అది కూడా న్యాయమే. ఈ ఆలోచన శామ్ మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. అతను అనుకున్నాడు, నేను ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత ఎక్కువ మందికి సహాయం చేయగలను. కాని ఇక్కడే ప్రమాదం మొదలైంది. ఎందుకంటే ఇక్కడ మనిషి నైతికత పోయింది. మాత్రమే మిగిలింది లాజిక్. శామ్ కాలేజ్లో కూడా సాధారణ స్టూడెంట్ కాదు. అతను క్లాస్లో నోట్ తీసుకోడు, ప్రొఫెసర్ మాటలు పట్టించుకోడు, ల్యాప్టాప్లో గేమ్స్ ఆడతాడు. కానీ ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ వస్తాయి. అందుకే అందరూ అనుకున్నారు, ఇతను జీనియస్. కానీ జీనియస్కి ఒక శాపం ఉంటుంది. అది అహంకారం కాదు, అది డిస్కనెక్షన్. అతనికి సాధారణ మనుషుల్లా డబ్బు విలువ అర్థం కాలేదు, ఎమోషనల్ లాస్ అర్థం కాలేదు, బాధ అర్థం కాలేదు. అతనికి డబ్బు అంటే స్కోర్ మాత్రమే, గేమ్ లెవెల్ లాంటిది. శామ్ ఎప్పుడూ ఇలా మాట్లాడేవాడు, డబ్బు అంటే కేవలం టూల్, ఎమోషన్ అవసరం లేదు, మొరాలిటీ ఒక మెత్ ఫార్ములా. ఇవన్నీ విన్నప్పుడు బయటికి చాలా స్మార్ట్గా అనిపిస్తాయి, కాని లోపల చూస్తే ఇవి చాలా డేంజరస్ ఐడియాస్. ఎందుకంటే మనిషి ఎమోషన్ లేకుండా డిసిషన్ తీసుకుంటే అతను తప్పు చేస్తాడని కూడా అర్థం చేసుకోడు. అతననుకుంటాడు, నేను తప్పు చేయలేను, ఎందుకంటే నా లాజిక్ కరెక్ట్. ఇదే శామ్ జీవితంలో మొదటి పెద్ద లోపం. తన మైండ్ని తానే దేవుడిలా నమ్మాడు. తన లాజిక్ని లా కన్నా పైన పెట్టాడు. తన ఆలోచనని మనుషుల బాధ కన్నా పైన పెట్టాడు. అతను జీవితాన్ని ఒక పెద్ద గేమ్లా చూశాడు. ప్రతి మనిషి ఒక క్యారెక్టర్, ప్రతి డబ్బు ఒక పాయింట్, ప్రతి నిర్ణయం ఒక మూవ్. కాని అతను మర్చిపోయాడు, ఇది గేమ్ కాదు, ఇది నిజమైన జీవితం. ఈ వీడియో నుండి మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలివి మనిషిని దేవుడిని చెయ్యదు. తెలివి ఉన్న చెడ్డ మనిషి అత్యంత ప్రమాదకరుడు. శామ్ చెడ్డవాడిగా పుట్టలేదు, కాని అతను తనని తానే తప్పు చెయ్యలేనివాడిగా నమ్ముకోవడం మొదలుపెట్టాడు. అక్కడే ఈ కథ యొక్క నిజమైన ప్రారంభం. చాప్టర్ 1 క్రిప్టో వరల్డ్. ముందు మనం ఒక్క విషయం ఒప్పుకోవాలి. క్రిప్టో అంటే చాలామందికి ఇంకా కూడా అర్థం కాదు. వినిపిస్తుంది, కాని అర్థం కాదు. అర్థం కాకపోతే భయం, భయం ఉంటే అంధనమ్మకం. అక్కడే స్కామ్స్ మొదలవుతాయి. డబ్బు అంటే ఏమిటి? డబ్బు అంటే కాగితం కాదు, నాణెం కాదు, అసలు విలువ కాదు. డబ్బు అంటే నమ్మకం. మీ చేతిలో ఉన్న 500 రూపాయల నోటుకి నిజంగా విలువ ఏమీ లేదు, కాని మీరు నమ్ముతున్నారు, ఇది పనిచేస్తుంది, అందుకే అది పనిచేస్తుంది. మరి క్రిప్టో అంటే ఏమిటి? క్రిప్టో కూడా అదే, కాని డబ్బులా కాదు. ఇది డిజిటల్ నమ్మకం. ఇది ఎవరి చేతిలో లేదు, బ్యాంక్ లేదు, గవర్నమెంట్ లేదు. ఒక పెద్ద కంప్యూటర్ నెట్వర్క్ మీద నడిచే సిస్టమ్. దాన్నే అంటారు బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఏమిటి? మీరు ఒక డైరీలో అన్ని లావాదేవీలు రాసుకుంటున్నట్టు ఊహించండి. కాని ఆ డైరీ ఒక్కరిదే కాదు. ప్రపంచంలో లక్షల మందికి ఒకే కాపీ ఉంటుంది. అందులో ఒక లైన్ మార్చాలంటే అన్ని కాపీలు మార్చాలి. అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. అందుకే బ్లాక్ చైన్ సెక్యూర్. ఇప్పుడు బిట్కాయిన్ ఎలా పనిచేస్తుంది? ఎవరైనా బిట్కాయిన్ పంపితే ఆ ట్రాన్సాక్షన్ ప్రపంచం మొత్తం కంప్యూటర్లకి వెళ్తుంది. వాళ్ళు చెక్ చేస్తారు, ఈ మనిషికి నిజంగా ఈ డబ్బు ఉందా? అందరూ ఒప్పుకుంటే అది వ్యాలిడ్. ఇది బ్యాంక్ లేకుండా పనిచేసే బ్యాంకింగ్ సిస్టమ్. ఇప్పుడు ప్రశ్న, అయితే ఎక్స్చేంజ్ ఎందుకు? బిట్కాయిన్ డైరెక్ట్గా వాడడం కష్టం. వాలెట్ క్రియేట్ చేయాలి, ప్రైవేట్ కీ గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్ అయితే డబ్బు పోతుంది. అందుకే ఎక్స్చేంజెస్ వచ్చాయి. కాయిన్ బేస్, బైనాన్స్, ఎఫ్టీఎక్స్. ఇవి డిజిటల్ బ్యాంక్స్ లాంటివి. ఎక్స్చేంజ్ అంటే మీరు వాళ్లకి డబ్బు ఇస్తారు, వాళ్ళు మీ తరఫున క్రిప్టో కొనుగోలు చేస్తారు, వాళ్ల దగ్గరే నిల్వ చేస్తారు. అంటే మీ క్రిప్టో కీస్ వాళ్ల దగ్గరే ఉంటాయి. అది పెద్ద రిస్క్. ఇక్కడే ఒక సీరియస్ విషయం. నాట్ యువర్ కీస్, నాట్ యువర్ కాయిన్స్. అంటే మీ దగ్గర ప్రైవేట్ కీ లేకపోతే
ఆ క్రిప్టో మీది కాదు, అది వాళ్లది. కాని ప్రజలు ఎందుకు ఎక్స్చేంజెస్ నమ్మారు? ఎందుకంటే ఈజీ, ఫాస్ట్, యాప్స్, కస్టమర్ సపోర్ట్, సెలబ్రిటీస్ ప్రమోషన్. అందుకే క్రిప్టో ప్రపంచం క్రమంగా బ్యాంక్స్లా మారిపోయింది. కాని ఒక తేడా ఉంది. బ్యాంక్కి రూల్స్ ఉంటాయి, క్రిప్టో ఎక్స్చేంజ్కి రూల్స్ ఉండవు. బ్యాంక్లో మీ డబ్బు వాళ్ళు వాడలేరు, మీ అనుమతి లేకుండా. క్రిప్టో ఎక్స్చేంజ్లో వాళ్ళు కావాలంటే మీ డబ్బు వాడచ్చు, మీకు తెలియకుండా. ఇది లీగల్ గ్రే ఏరియా. ఇప్పుడు అర్థమైందా స్కామ్ ఎలా పాసిబుల్ అయిందో? FTX ప్రజలకు ఇలా చెప్పింది, మీ డబ్బు మేము సేఫ్గా ఉంచుతాము, మేము వాడం, మేము బ్యాంక్లానే. కాని వాళ్ల మీద బ్యాంక్ లాంటి రూల్స్ లేవు. క్రిప్టో ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే ట్రస్ట్ వితౌట్ అకౌంటబిలిటీ. నమ్మకముంది, కాని ప్రశ్నించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు మీరు ఇలా ఊహించండి, మీరు మీ ఇంటి తాళం ఒక స్టార్టప్కి ఇస్తారు. వాళ్ళంటారు, మేము మీ ఇంటిని కాపాడతాము. కాని వాళ్ళకి లా లేదు, ఇన్స్పెక్షన్ లేదు, ఇన్షూరెన్స్ లేదు. మీరు ఎందుకు నమ్ముతారు? క్రిప్టో ఎక్స్చేంజెస్ కూడా అంతే. శామ్ ఈ లూప్ హోల్ని చూశాడు. అతననుకున్నాడు, ప్రజలు క్రిప్టో అర్థం చేసుకోరు, వాళ్ళు యాప్ చూసి నమ్ముతారు, నేను ఏమి చేసినా వాళ్లకి తెలియదు. అక్కడే FTX పుట్టింది. ఈ చాప్టర్ నుండి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రిప్టో ప్రాబ్లం కాదు, టెక్నాలజీ ప్రాబ్లం కాదు, హ్యూమన్ ట్రస్ట్ ప్రాబ్లం. టెక్నాలజీ కొత్తది, కాని మనిషి లోభం పాతది. క్రిప్టో కేవలం కొత్త బొమ్మ, మోసం మాత్రం పాత ఆట. ఇప్పుడు మీకు FTX స్కామ్ పూర్తిగా లాజిక్గా అర్థమవుతుంది. ఇది హ్యాక్ కాదు, ఇది బగ్ కాదు, ఇది హ్యూమన్ డిజైన్. FTX ఎలా పుట్టింది, ఎలా ప్రపంచాన్ని మాయ చేసింది? ఇప్పటివరకు మనం చూశాం. శామ్ మైండ్ ఎలా పనిచేస్తుంది, క్రిప్టో ప్రపంచం ఎలా ఉంది. ఇప్పుడు ఈ రెండూ కలిసినప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. అదే FTX పుట్టుక. 2017-18 టైంలో ప్రపంచమంతా క్రిప్టో గురించి మాట్లాడుతోంది. బిట్కాయిన్ ధరలు పెరుగుతున్నాయి, కొత్త ఇన్వెస్టర్లు, కొత్త మిలియనీర్లు, కొత్త ఆశలు. శామ్ కూడా అదే వేవ్ మీద వచ్చాడు. కాని అతను సాధారణ ట్రేడర్ కాదు, అతను ఒక గేమర్. అతనికి క్రిప్టో అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఒక గేమ్. శామ్ మొదట ఏం చేశాడంటే, ఒక దేశంలో బిట్కాయిన్ తక్కువ ధర, ఇంకో దేశంలో ఎక్కువ ధర ఉంటే ఆ తేడాతో లాభం చేసేవాడు. దీనిని అంటారు ఆర్బిట్రాజ్. ఈ టెక్నిక్తో శామ్ రోజుకి లక్షల డాలర్లు సంపాదించాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది, నేను ట్రేడర్గా కాకుండా ప్లాట్ఫామ్ ఓనర్ అయితే ఎంత సంపాదించగలను? అలా 2019లో FTX అనే కంపెనీ స్టార్ట్ అయింది. ఆఫీస్ అంటే లగ్జరీ కాదు, చిన్న అపార్ట్మెంట్, మెస్సీ డెస్క్స్, ఫ్లోర్లో మ్యాట్రసెస్, బీన్ బ్యాగ్స్ మీద నిద్ర. చూస్తే సీరియస్ కంపెనీలా కూడా లేదు. కాని అదే ప్లాన్. శామ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడు. మేము లగ్జరీ కాదు, మేము గ్రీడ్ కాదు, మేము నర్డ్స్. టీషర్ట్, షార్ట్స్, స్లిప్పర్స్, నో సూట్, నో టై. అంటే ప్రజలకు అనిపించింది, ఈ వాడు బిజినెస్ మ్యాన్ కాదు, ఈ వాడు సైంటిస్ట్. FTX యాప్ కూడా చాలా సింపుల్. బై బటన్, సెల్ బటన్, కలర్ఫుల్ చార్ట్స్. క్రిప్టో సడన్లీ చాలా ఈజీ అయిపోయింది. మార్కెటింగ్ మాస్టర్ క్రో FTX బిలియన్స్ ఖర్చు పెట్టింది. సూపర్ బోల్ యాడ్స్, NBA స్టేడియం నేమింగ్, టామ్ బ్రేడీ, హాలీవుడ్ సెలబ్రిటీస్. అంటే FTX కనిపించింది ఒక నార్మల్ బిగ్ కంపెనీలా, రిస్కీ స్టార్టప్లా కాదు. పీపుల్ మైండ్ సెట్. టామ్ బ్రేడీ నమ్మితే నేను ఎందుకు నమ్మకూడదు? స్టేడియం మీద పేరు ఉంటే ఫేక్ ఎలా అవుతుంది? FTX ఇంకో డేంజర్ ఫీచర్, హై లెవరేజ్. బారో చేసి ట్రేడ్ చేయొచ్చు. అంటే మీ దగ్గర 1 లక్ష ఉంటే 10 లక్షల గ్యాంబుల్ చేయొచ్చు. కసీనో ఫీలింగ్. 2 ఏళ్లలోనే FTX విలువ $32 బిలియన్. శామ్ సంపాదన $26 బిలియన్. వయస్సు 29. చరిత్రలో యంగెస్ట్ బిలియనీర్లలో ఒకటి. మీడియా టైటిల్స్, నెక్స్ట్ వారన్ బఫెట్, క్రిప్టో సేవియర్, రెస్పాన్సిబుల్ బిలియనేర్. శామ్ చారిటీ చేసేవాడు, ఎథిక్స్ గురించి మాట్లాడేవాడు, రెగ్యులేషన్ కావాలి అనేవాడు. పర్ఫెక్ట్ హీరో ఇమేజ్. కాని
లోపల నిజం. ప్రాపర్ అకౌంటింగ్ లేదు, ఆడిట్స్ లేవు, సిఎఫ్ఓ లేడు, బోర్డ్ మీటింగ్స్ లేవు, రూల్స్ లేవు. కంపెనీ కాలేజ్ హాస్టల్లా నడిచేది. ఎఫ్టీఎక్స్ ఎదగలేదు టెక్నాలజీ వల్ల. ఎఫ్టీఎక్స్ ఎదిగింది ట్రస్ట్ బ్రాండింగ్ వల్ల. పీపుల్ ప్రాడక్ట్ అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఇమేజ్ని నమ్మారు. శామ్ ఒక మాట అర్థం చేసుకున్నాడు. ప్రజలు సిస్టమ్ చూడరు, వాళ్ళు వైబ్ చూస్తారు. అతను వైబ్ కంట్రోల్ చేశాడు. అతను క్రియేట్ చేసిన ఇల్యూషన్, ఆనెస్టీ, ఇంటెలిజెన్స్, సింప్లిసిటీ, సోషల్ గుడ్. కానీ బిహైండ్ ద సీన్స్ మనీని ఎవరూ చూడడం లేదు. ఈ వీడియో మనకి ఒక పెద్ద పాఠం. స్కామ్స్ ఎప్పుడూ భయంకరంగా కనిపించవు. వాళ్ళు ఫ్రెండ్లీగా కనిపిస్తారు, మోడర్న్గా కనిపిస్తారు, కంఫర్టబుల్గా కనిపిస్తారు. ఎఫ్టీఎక్స్ మోసం చేయడానికి పుట్టలేదు. ఎఫ్టీఎక్స్ ప్రశ్నించకుండా నమ్మడానికి పుట్టింది. అదే అసలు ప్రమాదం. చాప్టర్ 2 అలమీడా రీసెర్చ్. అసలు మోసం మొదలైన చోట. ఇప్పటివరకు మనం చూశాం శామ్ మైండ్ ఎలా పనిచేస్తుంది, క్రిప్టో ప్రపంచం ఎలా ఉంది. ఇప్పుడు ఈ రెండూ కలిసినప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. అదే ఎఫ్టీఎక్స్ పుట్టుక. 2017-18 టైంలో ప్రపంచమంతా క్రిప్టో గురించి మాట్లాడుతోంది. బిట్కాయిన్ ధరలు పెరుగుతున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు, కొత్త మిలియనీర్లు, కొత్త ఆశలు. శామ్ కూడా అదే వేవ్ మీద వచ్చాడు. కాని అతను సాధారణ ట్రేడర్ కాదు. అతను ఒక గేమర్. అతనికి క్రిప్టో అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఒక గేమ్. శామ్ మొదట ఏం చేశాడంటే, ఒక దేశంలో బిట్కాయిన్ తక్కువ ధర, ఇంకో దేశంలో ఎక్కువ ధర ఉంటే ఆ తేడాతో లాభం చేసేవాడు. దీనిని అంటారు ఆర్బిట్రాజ్. ఈ టెక్నిక్తో శామ్ రోజుకి లక్షల డాలర్లు సంపాదించాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను ట్రేడర్గా కాకుండా ప్లాట్ఫామ్ ఓనర్ అయితే ఎంత సంపాదించగలను? అలా 2019లో ఎఫ్టీఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. ఆఫీస్ అంటే లగ్జరీ కాదు, చిన్న అపార్ట్మెంట్, మెస్సీ డెస్క్స్, ఫ్లోర్లో మ్యాట్రసెస్, బీన్ బ్యాగ్స్ మీద నిద్ర. చూస్తే సీరియస్ కంపెనీలా కూడా లేదు. కాని అదే ప్లాన్. శామ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడు. మేము లగ్జరీ కాదు, మేము గ్రీడ్ కాదు, మేము నర్డ్స్. టీషర్ట్, షార్ట్స్, స్లిప్పర్స్, నో సూట్, నో టై. అంటే ప్రజలకు అనిపించింది ఈ అలమీడా రీసెర్చ్ అసలు మోసం మొదలైన చోటు. ఇప్పటివరకు ప్రపంచం చూసింది This party is incredible! To an amazing night. Cheers! కానీ నిజంగా ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ కంపెనీ పేరు అలమీడా రీసెర్చ్. ఇది లేకుండా ఎఫ్టీఎక్స్ స్కామ్ అసలు జరిగేది కాదు. అలమీడా రీసెర్చ్ అనేది శామ్ మొదట స్టార్ట్ చేసిన కంపెనీ, ఎఫ్టీఎక్స్ కన్నా ముందే. ఇది ఒక క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ, అంటే ఇతరుల డబ్బుతో ట్రేడింగ్ చేసి లాభం చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్టీఎక్స్ అంటే బ్యాంక్, అలమీడా అంటే క్యాసినో. ఎఫ్టీఎక్స్ ప్రజల డబ్బు ఉంచుతుంది, అలమీడా ఆ డబ్బుతో జూదమాడుతుంది. ప్రపంచానికి కనిపించినది ఎఫ్టీఎక్స్ ఒక ఆనెస్ట్ ఎక్స్చేంజ్, అలమీడా ఒక సెపరేట్ కంపెనీ. కానీ లోపల జరిగినది ఎఫ్టీఎక్స్, అలమీడా రెండూ ఒకే మనిషి చేతిలో ఉన్నాయి. శామ్ బయట చెప్పేవాడు ఎఫ్టీఎక్స్కి అలమీడాకి సంబంధం లేదు అని. కాని నిజంగా అలమీడాకి ఎఫ్టీఎక్స్లో స్పెషల్ ప్రివిలేజెస్ ఉండేవి. అంటే మీరు ఎఫ్టీఎక్స్లో డబ్బు పెట్టారు, మీకు తెలియకుండా ఆ డబ్బు అలమీడాకి వెళ్లేది. ఇది ఎలా సాధ్యమైంది? ఎఫ్టీఎక్స్ సాఫ్ట్వేర్లో రహస్య కోడ్ పెట్టారు. ఆ కోడ్ వల్ల అలమీడా అకౌంట్ మైనస్లోకి వెళ్ళినా సిస్టమ్ స్టాప్ చేయదు. మిగతా యూజర్స్కి ఇంపాసిబుల్, అలమీడాకి అలౌడ్. అంటే అలమీడాకి అన్లిమిటెడ్గా డబ్బు బారో చేసుకోగలిగేది. ఇంట్రెస్ట్ లేదు, వార్నింగ్ లేదు, రిస్క్ కంట్రోల్ లేదు. ఒక ఏటీఎం ఊహించండి. మీరు డబ్బు తీస్తుంటే బ్యాలెన్స్ అయిపోతే మషీన్ ఆగిపోతుంది. కాని అలమీడాకి బ్యాలెన్స్ 0 అయినా ఏటీఎం కంటిన్యూ అవుతుంది. ఇది చిన్న మోసం కాదు, ఇది ప్లాన్ చేసిన డిజిటల్ మోసం. అలమీడా సీఈఓ ఎవరు? శామ్ గర్ల్ఫ్రెండ్, క్యారలైన్ ఎలిసన్. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, రిస్క్ మేనేజ్మెంట్ లేదు, కానీ బిలియన్స్ కంట్రోల్. కంపెనీ కల్చర్, ఆఫీస్లో డేటింగ్, డ్రగ్స్, నైట్ గేమింగ్, నో డిసిప్లిన్. బిలియన్స్ డాలర్ల డిసిషన్స్ బెడ్రూమ్ కాన్వర్సేషన్స్లో తీసుకునేవారు. అలమీడా పెద్ద పెద్ద లాసెస్ చేసింది, తప్పు ట్రేడ్స్, మార్కెట్ క్రాష్, రాంగ్ బెట్స్. కానీ బయటికి ఏమీ రాలేదు, ఎందుకంటే ఎఫ్టీఎక్స్ కస్టమర్ మనీ ఆ లాసెస్ కవర్ చేసింది.
అంటే ఒకరు జూదమాడి ఓడితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బు కట్టయినట్టు. శామ్ మైండ్లో లాజిక్: అలమీడా గెలిస్తే నా లాభం, అలమీడా ఓడితే నేను బారో చేస్తా. బారో ఎవరి దగ్గర్నుంచి? మీ దగ్గర్నుంచి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది సిస్టమ్ డిజైన్. శామ్ అనుకోలేదు నేను దొంగతనం చేస్తున్నాను అని. అతననుకున్నాడు తాత్కాలికంగా వాడుతున్నాను అని. ఇదే అతి ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే అతని మైండ్లో రేపు లాభం వస్తుంది, అన్నీ సరిచేస్తాను. ఇదే క్లాసిక్ గ్యాంబ్లర్ మైండ్ సెట్. కాని మార్కెట్ లాజిక్ వినదు, మార్కెట్ రియాలిటీ మాత్రమే చూస్తుంది. అలమీడా లాసెస్ పెరిగాయి, మిలియన్స్ నుంచి బిలియన్స్కి. కాని శామ్ ఆపలేదు. ఎందుకంటే ఆపితే నిజం బయటపడుతుంది, కొనసాగితే అదృష్టం మారవచ్చు. ఈ లెసన్ మనకు చెప్పేది: పెద్ద స్కామ్సు ఒకేసారి జరగవు. మొదట చిన్న తప్పు, తర్వాత అలవాటు, తర్వాత సిస్టమ్. అలమీడా సైడ్ బిజినెస్ కాదు, అలమీడా అసలు గుండె. ఎఫ్టీఎక్స్ కేవలం ముఖం. లోపల ఎలా డబ్బు దొంగతనం జరిగింది స్టెప్ బై స్టెప్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఎఫ్టీఎక్స్ అంటే ప్రజల డబ్బు, అలమీడా అంటే జూదం. శామ్ ఇద్దరికీ యజమాని. అసలు ప్రాక్టికల్గా ఎలా దొంగతనం చేశారు? సినిమాల్లోలా కాదు, మాస్క్ పెట్టుకొని కాదు, గన్ పెట్టుకొని కాదు. ఇది జరిగింది కోడ్ ద్వారా. ఎఫ్టీఎక్స్లో ఒక సాధారణ రూలుంది: ఎవరైనా డబ్బు బారో చేస్తే తగిన కొల్లాటరల్ ఉండాలి, లేకపోతే సిస్టమ్ స్టాప్ అవుతుంది. ఇది అన్ని యూజర్స్కి వర్తిస్తుంది, కాని అలమీడాకి కాదు. శామ్ ఇంజనీర్స్తో కలిసి ఎఫ్టీఎక్స్ సాఫ్ట్వేర్లో ఒక స్పెషల్ బ్యాక్డోర్ పెట్టాడు. దీనర్థం అలమీడా అకౌంట్ మైనస్లోకి వెళ్ళినా సిస్టమ్ ఇగ్నోర్ చేస్తుంది. సాధారణ యూజర్ బ్యాలెన్స్ 0, సిస్టమ్ స్టాప్. అలమీడా బ్యాలెన్స్ -1 బిలియన్, సిస్టమ్ కంటిన్యూ. అంటే అలమీడాకి అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చినట్టు. నో లిమిట్, నో వార్నింగ్, నో ఆడిట్. ఇది ఎలా దాచారు? ఎఫ్టీఎక్స్లో అకౌంటింగ్ సిస్టమ్ చాలా బేసిక్. ప్రాపర్ లెడ్జర్ లేదు, రియల్ టైమ్ ఆడిట్ లేదు, ఇండిపెండెంట్ ఫైనాన్స్ టీం లేదు. శామ్ ఫిలాసఫీ: నేను జీనియస్, నాకు ఎవరి సూపర్విజన్ అవసరం లేదు. ఇదే అతని రెండో పెద్ద తప్పు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, లక్షల మంది తమ డబ్బు ఎఫ్టీఎక్స్లో పెట్టారు. ఆ డబ్బు మొత్తం ఒక పూల్. శామ్ ఆ పూల్కి తాళం చెవి పెట్టాడు. ఆ తాళం చెవి అలమీడాకిచ్చాడు. అలమీడా ఆ డబ్బుతో చేసిందేమిటి? రిస్కీ ట్రేడ్స్, పొలిటికల్ డొనేషన్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్, ప్రైవేట్ జెట్స్, సెలబ్రిటీ పార్టీస్. అన్నీ మీ డబ్బుతోనే. ఎంప్లాయీస్కి కూడా తెలియదు. చాలామందికి నిజంగా అనిపించింది కంపెనీ హెల్దీ అని. కాని నంబర్స్ ఫేక్. ఎఫ్టీఎక్స్లో ఒక ఇంజనీర్ లేటర్ కోర్ట్లో చెప్పాడు, అలమీడా కోసం ప్రత్యేకంగా సిస్టమ్ మోడిఫై చేయమని శామ్ డైరెక్ట్గా చెప్పాడు అని. అంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మాన్యువల్ డిజైన్. శామ్ లాజిక్: నేను కంట్రోల్ చేస్తున్నాను కాబట్టి ఇది థెఫ్ట్ కాదు. కాని లా లాజిక్: కస్టమర్ పర్మిషన్ లేకుండా మనీ యూజ్ చేస్తే ఈక్వల్ టు క్రైమ్. శామ్ మైండ్లో ఫ్యూచర్ ప్రాఫిట్స్ విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్. కాని రియాలిటీ లాసెస్ కాంపౌండ్ అవుతాయి. అలమీడా ఒకసారి కాదు, మళ్లీ మళ్లీ ఓడింది. బేర్ మార్కెట్ వచ్చింది, క్రిప్టో క్రాష్ అయ్యింది, మార్జిన్ కాల్స్ వచ్చాయి. కాని అలమీడాకి మార్జిన్ కాల్స్ వర్తించవు. సిస్టమ్ ఫేక్గా చూపించింది, ఆల్ గుడ్, ఆల్ సాల్వెంట్, నో రిస్క్. కాని నిజంగా హోల్లోకి బిలియన్స్ ఫ్లో అవుతున్నాయి. ఇదొక బకెట్ లాంటిది. మీరు నీళ్లు పోస్తున్నారు, కింద పెద్ద రంధ్రం. మీకు కనిపించదు, కాని నీళ్లు పోతూనే ఉన్నాయి. ఇది శామ్కి తెలుసు, కాని అతను ఆపలేదు. ఎందుకంటే ఆపితే నిజం బయటపడుతుంది, కొనసాగితే అదృష్టం మారవచ్చు. ఇదే గ్యాంబ్లర్ సైకాలజీ. లాస్ తర్వాత స్టాప్ చేయడు, డబుల్ డౌన్ చేస్తాడు. ఎఫ్టీఎక్స్లో అసలు స్కామ్ ఇది హ్యాక్ కాదు, ఇది థెఫ్ట్ కాదు, ఇది సిస్టమాటిక్ సెల్ఫ్ డిసెప్షన్. శామ్ నిజంగా అనుకున్నాడు నేను సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాను అని. కాని బిలియన్స్ లెవెల్లో మనిషి హ్యాండిల్ చేయలేడు, సిస్టమ్ క్రాష్ అవుతుంది. ఈ స్టోరీ మనకి చెప్పే పెద్ద పాఠం: కోడ్కి ఎమోషన్ ఉండదు, మనిషికి ఉంటుంది. కాని మనిషి కోడ్ మీద కంట్రోల్ ఉంటే అతని ఎమోషన్ మొత్తం సిస్టమ్ని నాశనం చేస్తుంది. ఎఫ్టీఎక్స్లో జరిగిందదే. వన్ మ్యాన్ డిసిషన్స్, నో చెక్స్, నో బ్యాలెన్స్, నో ఫియర్. స్కామ్ అనేది ఒక్కసారి జరిగే సంఘటన కాదు. స్కామ్ అనేది రోజూ చేసే చిన్న తప్పుల కలయిక. శామ్ ఒక్కరోజు దొంగతనం చేయలేదు, అతను ప్రతిరోజూ తన్ని తాను నమ్ముతూ తప్పు చేస్తూనే ఉన్నాడు. ఇదే అసలు సత్యం. పెద్ద మోసాలు
చెడ్డ మనుషుల వల్ల కాదు, చెక్ చెయ్యని తెలివైన మనుషుల వల్ల. ఒక్క వారంలో ఎలా $32 బిలియన్ జీరో అయ్యాయి? ఇప్పటివరకు మనం చూసిందంతా రహస్యంగా జరిగింది. కోడ్, సిస్టమ్, దాచిపెట్టిన నంబర్స్. కాని ఇప్పుడు అంతా బయటపడే టైమొచ్చింది. 2022 నవంబర్ మొదటి వారం. క్రిప్టో ప్రపంచం నార్మల్గానే ఉంది. ఎఫ్టీఎక్స్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. శామ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటున్నాడు. కాని లోపల ఎఫ్టీఎక్స్ ఇప్పటికే చనిపోయింది. బయటికి మాత్రమే బ్రతికుంది. అప్పుడే ఒక వార్త లీకయింది. ఒక క్రిప్టో జర్నలిస్ట్ అలమీడా బ్యాలెన్స్ షీట్ బయటపెట్టాడు. దానిలో షాక్ ఇచ్చే విషయం, అలమీడా దగ్గర ఉన్న అసెట్స్లో ఎక్కువ భాగం ఎఫ్టీఎక్స్ వాళ్లే సృష్టించిన టోకెన్ ఎఫ్టీటీ. అంటే ఎఫ్టీఎక్స్ తనే క్రియేట్ చేసిన కాయిన్తో తనే తనని విలువైనట్టు చూపించుకుంది. ఇది అర్థమేంటంటే, మీరు మీ ఇంటిని తాకట్టు పెట్టి మీరే ఇచ్చుకున్న చెక్కుతో మీరు మిలియనేర్ అన్నట్టు. పేపర్ మీద వాల్యూ ఉంటే నిజంగా డబ్బు. ఈ వార్త చూసిన వెంటనే క్రిప్టో ప్రపంచంలో ఒక పెద్ద ప్లేయర్ స్పందించాడు. అతను బైనాన్స్ సీఈఓ సీజెడ్. అతను ట్వీట్ చేశాడు, మేము మా దగ్గర ఉన్న ఎఫ్టీటీ టోకెన్స్ అన్నీ అమ్మేస్తున్నాం. ఈ ఒక్క ట్వీట్ ఎఫ్టీఎక్స్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన సెకండ్. అందరూ ఒకేసారి అర్థం చేసుకున్నారు, ఎఫ్టీఎక్స్ బలహీనంగా ఉంది. ఎఫ్టీఎక్స్ దగ్గర నిజమైన డబ్బు లేదు. మన డబ్బు తీసుకుందాం. ఇది అంటారు బ్యాంక్ రన్. లక్షల మంది ఒకేసారి విత్డ్రా క్లిక్ చేశారు. ఒక్కరోజులో $6 బిలియన్ బయటకు. ఎఫ్టీఎక్స్ సిస్టమ్ ఫ్రీజ్ అయింది. ముందు రోజు వరకు యువర్ ఫండ్స్ ఆర్ సేఫ్ అన్న శామ్ మరో రోజు విత్డ్రాల్స్ టెంపరర్లీ పాజ్డ్ అన్నాడు. ఈ రెండు వాక్యాల మధ్య తేడా బ్రతుకు వర్సెస్ మృతి. ఎఫ్టీఎక్స్ యాప్ ఓపెన్ చేస్తే బ్యాలెన్స్ కనిపిస్తుంది, కాని విత్డ్రా పనిచేయదు. మీ డబ్బు ఉంది, కాని మీరు తీసుకోలేరు. ఇది అతిపెద్ద మానసిక హింస. శామ్ లాస్ట్ హోప్. బైనాన్స్తో డీల్ అన్నాడు. మిమ్మల్ని కొనుగోలు చేయండి అన్నాడు. ప్రపంచం ఊపిరి ఆపుకుంది. బైనాన్స్ సేవ్ చేస్తుందా అని. బైనాన్స్ డ్యూ డిలిజెన్స్ చేసింది. 2 రోజుల్లో నిజం తెలిసింది. బైనాన్స్ అఫీషియల్ స్టేట్మెంట్, ఎఫ్టీఎక్స్ సిచ్యువేషన్ ఈజ్ వర్స్ దాన్ ఎక్స్పెక్టెడ్. వీఆర్ బ్యాకింగ్ అవుట్. ఇదే ఎఫ్టీఎక్స్కి చివరి గడియ. ఒక రోజులో ఎఫ్టీఎక్స్ వాల్యుయేషన్ 32 బిలియన్ నుంచి జీరో. శామ్ నెట్వర్త్ 26 బిలియన్ నుంచి ఆల్మోస్ట్ జీరో. ఎంప్లాయీస్ షాక్డ్, ఇన్వెస్టర్స్ రూయిన్డ్, కస్టమర్స్ హెల్ప్లెస్. శామ్ సీఈఓ పోస్ట్కి రిజైన్ చేశాడు. న్యూ సీఈఓ వచ్చాడు. అతనన్నమాట, ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ కార్పొరేట్ కంట్రోల్స్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. అంటే ఇంత చెత్తగా నడిచిన కంపెనీ నేను జీవితంలో చూడలేదు. ఎఫ్టీఎక్స్ ఫైల్డ్ ఫర్ బ్యాంక్రప్సీ. అంటే అఫీషియల్గా మాకు డబ్బు లేదు, మేము ఇవ్వలేము, మీరు ఎదురు చూడండి. లక్షల మంది స్టక్. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫండ్, ఓల్డ్ పీపుల్ రిటైర్మెంట్ మనీ, మిడిల్ క్లాస్ సేవింగ్స్ అన్నీ లాక్డ్. శామ్ మీన్వైల్ ట్వీట్స్ డిలీటెడ్, ఫోన్ స్విచ్డ్ ఆఫ్, మీడియా సైలెంట్. ఫ్రమ్ హీరో టు ఘోస్ట్. ఈ స్టోరీ మనకి చెప్పేది, పెద్ద కంపెనీలు కూలిపోవు, నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా కూలిపోతాయి. నమ్మకం సంవత్సరాలు కడతారు, నాశనం చేయడానికి ఒక్క వారం సరిపోతుంది.